తోలంతా పచ్చబడింది. జాండీస్ వచ్చిందారా? ఇప్పటి నుంచి నాన్ వెజ్ తినకు. నాకు బాధగా ఉందమ్మా. బిడ్డా, బిర్యానీ తీసుకొచ్చి పెట్టా, తిను. అబ్బా, ఎంత కొంచెం బిర్యానీ పెట్టావేంటమ్మా? సరేలే, అడ్జస్ట్ అవుతా. ఎద్దులాగున్నావు, ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, తీసుకురావచ్చు కదరా. ముందు నువ్వు డబ్బులు ఇవ్వచ్చు కదమ్మా. రే హల్క్, మెల్లిగా చేస్తున్నావేంట్రాక్రా? అమ్మో, నాకు 10 చేతులు లేవు. ఇలాగా మనం గూగుల్ వియో 3లో కూడా ఇమేజెస్ టు వీడియో జనరేట్ చేయొచ్చు. మనకి గూగుల్ వియో 3 1 month వరకు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేను ఆల్రెడీ ఫుల్ వీడియో చెప్పాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను హల్క్ కి సంబంధించిన ప్రాంప్ట్ క్రియేట్ చేయడం కోసం చాట్ జీపీటీ లోకి వెళ్తున్నా. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ లో చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి. మనకి రైట్ సైడ్ పైన లాగిన్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. కింద మనకి కంటిన్యూ విత్ గూగుల్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. నెక్స్ట్ నేను ప్రాంప్ట్ కోసం కొంచెం మ్యాటర్ టైప్ చేస్తున్నా. ఈ మ్యాటర్ అంతా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కాపీ పేస్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఐ వాంట్ టు క్రియేట్ వియో 3 video with these characters shown in the image, so give me a video with Telugu language dialogues, add other thing to make మూమెంట్ రియలిస్టిక్. ఇలాగా నేను ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ రిఫరెన్స్ ఇమేజెస్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ప్లస్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసాము అంటే యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని రిఫరెన్స్ ఇమేజ్ కింద తీసుకున్నా. నెక్స్ట్ జనరేట్, ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయడం మనకు ఆటోమేటిక్ గా ఒక ప్రాంప్ట్ క్రియేట్ అయిపోద్ది. ఈ ప్రాంప్ట్ లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేంజెస్ చేయొచ్చు. ఇక్కడ మనకి డైలాగ్స్ కూడా తెలుగులో వచ్చేసినాయి. అబ్బా హల్కు, ఈ మౌనిత ఎవర్రా ఇంత బాధ పెడుతుంది. నెక్స్ట్ హల్కు డైలాగ్. ఈ డైలాగ్స్ మీకు నచ్చలేదు అనుకోండి, మీకు నచ్చినట్టుగా మీరు డైలాగ్స్ ఇవ్వచ్చు. అది మనం టెక్స్ట్ టైప్ చేసైనా ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్ గా మైక్రోఫోన్ ఉంటే మైక్రోఫోన్ నుంచి మాట్లాడైనా ఇవ్వచ్చు. నేను 2 మెథడ్స్ చెప్తాను. గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్, ఇక్కడ మీరు టెక్స్ట్ రూపంలో టైప్ చేసినా మనకి వచ్చేసుద్ది, లేదంటే ఇక్కడ మనకి మైక్రోఫోన్ ఆప్షన్ ఉంటుంది. మీ దగ్గర మైక్రోఫోన్ ఉంటే దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మాట్లాడేయచ్చు. ఫస్ట్ నేను టెక్స్ట్ రూపంలో ఇస్తున్నా. కార్తీక దీపం సీరియల్ బాగుంటుంది కదా. ఇక్కడ మీరు బామ్మ పెట్టచ్చు, అమ్మ పెట్టచ్చు, అది మీ ఇష్టం. నేను అమ్మ పెట్టా. ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి, మనకి డైలాగ్ కార్తీక దీపం సీరియల్ బాగుంటుంది కదా అమ్మ అని వచ్చింది. దీని వరకు కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ హల్కాల్లా మదర్ కి సంబంధించిన డైలాగ్ ఈసారి డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నా. అక్కడ మైక్రోఫోన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మాట్లాడమే. పాపం దీపక్ అన్ని కష్టాలే. కాపీ, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ హల్క్ అని ఇస్తున్నా, కింద మామ్. నెక్స్ట్ మళ్ళీ చాట్ జీపీటీలోకి వెళ్తున్నా. ఈ ప్రాంప్ట్ అంతా కావాలి, ఇక్కడ వరకు కాపీ చేసుకొని నోట్ ప్యాడ్ లోకి వచ్చి కిందకు వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఒకవేళ డైలాగ్స్ నచ్చకపోతే మార్చుకోవచ్చు అన్నాను కదా, హల్క్ దగ్గర ఉన్న డైలాగ్ కాపీ చేసుకొని ఇక్కడ మనకి ఫుల్ స్టాప్స్, కామాస్ ఇవన్నీ ఉంటాయి, ఈ మాత్రం రిమూవ్ చేయకండి. ఇక్కడ వరకు పేస్ట్ చేస్తున్నా. కార్తీక దీపం సీరియల్ బాగుంటుంది కదా అమ్మ. నెక్స్ట్ మదర్ డైలాగ్ కాపీ చేసుకొని పాపం దీపక్ అన్ని కష్టాలే. ఇలాగా నేను ఫస్ట్ ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు సెకండ్ ఇమేజ్ రిఫరెన్స్ కూడా తీసుకొని ఇంకో ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేసేస్తున్నా. ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫొటోస్ యాడ్ చేసుకోండి. నాకు హల్క్ ఆధార్ కార్డు పట్టుకున్నట్టుగా ఫోటో ఉంది, ఆ ఫోటో తీసుకున్నా. నెక్స్ట్ ఇందాక స్టార్టింగ్ లో మనం ఒక ప్రాంప్ట్ టైప్ చేసాం కదా, ఈ ప్రాంప్ట్ వరకు కాపీ చేసుకొని కిందకు వచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ప్రాంప్ట్ వచ్చింది. ఈ ప్రాంప్ట్ ను కూడా నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకుంటున్నా. ప్రాంప్ట్ 2 అని ఇస్తున్నా. నెక్స్ట్ ఈ ప్రాంప్ట్ లో కూడా నాకు డైలాగ్స్ మారాలి. నాకు ఇక్కడ ఇన్ని డైలాగ్స్ ఉండకూడదు, ఎందుకంటే మనకి గూగుల్ వియో 3లో వీడియో 8 seconds రన్ అవుద్ది. దానికోసం ఫస్ట్ హల్క్ డైలాగ్ తీసేస్తున్నా. నెక్స్ట్ బామ్మ డైలాగ్ ఇది కూడా తీసేస్తున్నా. ఇందాలాగా మళ్ళీ డైలాగ్స్ క్రియేట్ చేసుకుందాం. నాకు ఆధార్ కార్డ్ వచ్చింది ఫ్రెండ్స్,
ఇది నాకు హల్క్ డైలాగ్. ప్రాంప్ట్ 2 లో మొత్తం డైలాగ్ అంతా కట్ చేసే ఇట్లా ఇక్కడ వరకు పేస్ట్. నెక్స్ట్ బామ్మ డైలాగ్. వీడు ఇప్పుడు పూర్తిగా ఇండియన్ అయిపోయాడు. కాపీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. ఇలాగా ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్రాంప్ట్లు మనకి వీడియోస్ కింద మార్చడం కోసం గూగుల్ వియో 3 యూస్ చేస్తున్నా. మనకి గూగుల్ వియో 3 వెబ్సైట్ వచ్చేటప్పటికి సెర్చ్ లో జెమినీ AI Pro అని సెర్చ్ చేయండి. మనకి ఇక్కడ గూగుల్ వియో 3 లోకి వెళ్ళడానికి ఇక్కడ వెబ్సైట్ కనబడుద్ది. గూగుల్ జెమినీ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ట్రై జెమినీ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు గూగుల్ వియో 3 ఏ మెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నారో ఆ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. నేను సైన్ ఇన్ అయ్యాను. ఇక్కడ మనం డైరెక్ట్ గా ప్రాంప్ట్ పేస్ట్ చేసి జనరేట్ చేసేయచ్చు. లేదు నాకు ఇమేజ్ లో ఏ ఫొటోస్ ఉన్నాయో అలాగే సేమ్ ఫొటోస్ నాకు కావాలి అంటే మనం గూగుల్ వియో 3 లో కూడా ఇమేజ్ అప్లోడ్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కార్తీక దీపంకి సంబంధించిన ప్రాంప్ట్ యూస్ చేస్తున్నా. దానికి తగ్గట్టుగా ఇమేజ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ప్రాంప్ట్ తీసుకుంటున్నా. మనకి ప్రాంప్ట్ ఇక్కడ దాకా కాపీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం మనకి ఇమేజ్ ప్రాంప్ట్ రెండు కలిపి వీడియో కింద జనరేట్ అవుతున్నాయి. దీనికి 1 minute నుంచి 2 minutes లోపు టైం తీసుకుంటది. మనకి టైం కంప్లీట్ అయిపోగానే మనకి వీడియో డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చుద్ది. మనకి వీడియో క్రియేట్ అయిపోయింది. డౌన్లోడ్ చేద్దాం. సార్ ప్లే చేస్తున్నా. పాపం దీపకు అన్ని కష్టాలే కాలేనా. కార్తీక దీపం సీరియల్ బాగుంటుంది కదా అమ్మా. నెక్స్ట్ మనం ఇంకో ప్రాంప్ట్ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా, ఈసారి ఫోటో రిఫరెన్స్ లేకుండా జస్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఇది ఎలా అంటే ఫస్ట్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్ గా ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేసుకోవడమే. ఇక్కడ మనకి సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఎటువంటి ఇమేజ్ రిఫరెన్స్ లేకుండా మనకి ప్రాంప్ట్ ద్వారా వీడియో జనరేట్ అయిపోతుంది. మనకి వీడియో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ప్లే చేసి అయినా చూడొచ్చు, లేదంటే డౌన్లోడ్ చేసేయచ్చు. డౌన్లోడ్ చేశాను. ఆధార్ కార్డు వచ్చింది ఫ్రెండ్స్. వీడిప్పుడు పూర్తిగా ఇండియన్ అయిపోయాడు. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.